హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రుచికరమైన ఎగ్ కర్రీ ఫ్లఫీ అండ్ జ్యూసీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. చూసేయండి. 3 గుడ్లు తీసుకున్నానండి. ఆ 3 గుడ్లతో రుచికరమైన ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు దూరగా వేగిన తరువాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఉంది కదా, దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. అవి దూరగా వేయించుకుంటే రుచి బాగుంటుంది. సో దూరగా వేగుతున్నాయి చూడండి. ఇలా దూరగా వేగిన తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ సరిపోతుంది, తీసుకొని యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేపించేసి క్యాప్సికమ్ పీసెస్ వేసుకుందాం. క్యాప్సికమ్ పీసెస్ ఆప్షనల్ అండి, మీ ఇష్టమైతే క్యాప్సికమ్ వేసుకోండి, లేదు అంటే ఒక కప్ టొమాటో పీసెస్ తీసుకొని యాడ్ చేసుకోండి. మీ ఇష్టం, ఆప్షనల్ అది. పచ్చిమిర్చి టొమాటో ఒక్కటే వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఇష్టం ఉంటే వేసుకోండి. సో వీటన్నిటిని కొంచెం వేగనిచ్చేసిన తర్వాత సాల్ట్, తగినంత పసుపు, కారం, పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని కారం వేసుకుందాం. ఫుల్ స్పూన్, ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను కారము. సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసాం. ఇలా కొంచెం కలిపిన తరువాత ఒక 5 నిమిషాలు మనం ఇదంతా ముక్కంతా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాల తరువాత చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసేసి నీట్గా మెత్తపడిపోయింది. మొత్తం టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్ అంతా మెత్తపడిపోయింది. సో గ్రేవీ కోసం ఏం చేస్తున్నానంటే ఒక 1/2 కప్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ ఉన్నా కానీ బాగా ఎక్కువ వాటర్గా ఉంటుంది. సో 1/2 కప్ చాలు. 1/2 కప్ పీల్చేస్తుంది ఊరికే ఆమ్లెట్ వేయగానే. సో ఈ వాటర్ అంతా కూడా కొంచెం పీల్చేసిన తర్వాత, వాటర్ అంతా పీల్చిన తర్వాత గరం మసాలా పౌడరు ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని 3 ఎగ్గులు తీసుకున్నాను నేను. 3 ఎగ్స్ తీసుకొని 3 ఎగ్స్ని కొంచెం గుంటలా చేసుకొని ఆ గుంటలో వేసుకుంటే, ప్యాన్ మీద వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఆమ్లెట్. మనం ముందే ఆమ్లెట్ని ప్యాన్లో వేసుకొని ఆమ్లెట్ సపరేట్గా ఉడికించి పక్కన పెట్టుకోవచ్చు. బట్ నేను ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అని అంటే, ఈ గ్రేవీతో పాటు ఈ ఆమ్లెట్ ఉడికిపోతుంది ఒక 5 మినిట్స్ అనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నాను అనమాట. పెద్ద పీసెస్ లాగా వచ్చేస్తాయి ఇలా వేసుకుంటే. అలా వేస్తూ కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా వేసుకుంటే మన రైస్లో కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, బాగుండిద్ది అని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు 5 to 10 మినిట్స్ దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి ఆ గ్రేవీతో పాటు ఉడికించుకుందాం. చూసారా, నేను సపరేట్గా ఎందుకు వేయలేదంటే, ఈ పచ్చి సొన మొత్తం ఉంటుంది కదా, వైట్ ఎల్లో కలర్ ఉన్నది కదా, అది మొత్తం ఈ గ్రేవీతో పాటు ఉడికిపోయి చూడండి చక్కగా మొత్తం కలిసిపోతుంది. అదే ఆమ్లెట్ సపరేట్గా ఇచ్చాము అని అంటే ఆమ్లెట్ ఉండిపోతుంది, ఈ ఆనియన్ దానికి పట్టదు. సో అందుకని ఇలా యాడ్ చేసుకున్నాను. సో దీన్ని కొంచెం అటు ఇటు తిప్పేసుకుందాము. చూడండి చక్కగా పిజ్జా షేప్లో వచ్చింది. పిజ్జా కట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది చూస్తుంటే, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు దీన్ని సెకండ్ వైపు కూడా ఉడికించుకుందాం. చూడండి చక్కగా తిప్పుదాము. మనం ఈ గ్రేవీ, ఆనియన్ అండ్ టొమాటో గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కారము, ఉప్పు అలాంటివి ఏమైనా తక్కువగా కనుక వేసుకొని ఉంటే ఈ టైంలో ఎగ్ వేసిన తర్వాత మనం అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం తిప్పుకొని మిక్స్ చేస్తాం కదా, సో అందుకోసం మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకొని తిప్పుకోవచ్చు. ఇప్పుడు 2 పక్కల చక్కగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత టేస్ట్ చూసేసుకొని ఇలా ఆయిల్ అంతా చుట్టూ వచ్చేంత వరకు ఉంచి లాస్ట్లో ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకోండి. చక్కగా ఎగ్ ఎల్లో కూడా ఉడికిపోతుంది. సో లాస్ట్ స్టేజ్కి ఇలా వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా, ఏదైనా పుదీనా కాకపోతే కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుందాం.
అన్నంలోకి అయితే చాలా 100% టేస్ట్ వస్తుంది, పక్కాగా చెప్తున్నాను. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.